ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. బాలు గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? బాలు గారు ఎన్ని కచేరీలంటే ఆయన తీసుకెళ్ళింది నన్ను, అసలు ఆల్ రౌండ్ మేము వెళ్ళని ఊరు లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు సన్మానాలు అవి బాలు గారితో పాటే. ఆ మహాత్ముడు నిజంగా అండి, నా వరకేంటి అందరినీ అలాగే చూస్తారు ఆయన. చనిపోయినాక తట్టుకోగలిగారా మీరు? తట్టుకోవడం అంటే ఇప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ నాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఆయన చనిపోయారు కదా, మాకు తెలీదు. అంటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అండి. ప్రోగ్రామ్ చేస్తుంటే నాగేష్ గారును రాజేంద్ర ప్రసాద్ కాస్కోరా బ్రహ్మచారి మొగుడు ఇలా పాడుతూ ఉండేవారు. నేను డిస్కో సందికి పాడేదాన్ని. నాకు ఆయన కామెంట్లు ఆ డైలాగులు నాగేష్ గారికి చేస్తుంటుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. రమణ గారండి నవ్వకండి, ఆర్కెస్ట్రా తోటి పాడాలండి మేము అప్పుడు. నవ్వకండి రమణ గారు అనేవారు. ఎంత మర్యాద చూసేవారంటే. అలాగే రాములో పాడాం ఆయన మ్యూజిక్ లో, దండాలయ అని ఏదో పాట వస్తుందండి, సుత్తివేలు గారు చూసారేమో పిక్చర్ మీరు. దాంట్లో కూడా ఇలాగదే ఆయనండి ఎవరిని తీసుకెళ్లేవారు కాదండి. అప్పుడు శైలజ చిన్నపిల్ల ఏమండి, అలాగా 12-13 సంవత్సరాలు చేసామండి. చేసిన తర్వాత ఆయన చనిపోతారనగా ఇంకొక విషయం చెప్తానండి. వాళ్ళన్నీ తిక్కలేగిందా ఆ పాట పాడుతున్నామండి. స్టేజ్ మీద పాడుతుంటే ఎవరో ఆడియన్స్ వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నారు. ఆయన నేను నెక్స్ట్ పాట ఏమిటని బుక్ లో చూసుకుంటూ ఉన్నానండి. రమణ గారండి చూడండి ఎవరో వచ్చారు, చూస్తే ఎవరు ఏమిటో నాకు మైండ్ అక్కడ ఉండదండి. ఇలాగ మీకేదో ఇస్తున్నారు కవర్లో పెట్టి ఇస్తుంటే బాలుగారు అది తీసేసుకొని అక్కడ ఏదో అసోసియేషన్ ఉందని విరాళానికి ఇచ్చేశారు. అసలు నన్ను గుర్తింపు తెచ్చారండి బాలుగారు. రమణ అనే సింగర్ ఆల్ రౌండ్ పాడుతుంది అమ్మాయి అన్నీ. సచిన్ గారు మన్ని 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 హన్ని హన్ని రెండు ఉందాకే జాలి జాలి ఇలాంటి పాటలన్నీ సచిన్ గారి దగ్గర పాడానండి. ఎల్లారీశ్వరి గారి టైప్ సాంగ్స్ కూడా నాకు ఇచ్చేవారు. ఇద్దరికి కాంపిటీషన్ ఉండేది కదా ఆ రోజుల్లో కొంచెం. అబ్బే ఆవిడ ఎక్కడండి జీనియస్ అండి, నేను ఆప్ట్రాల్ అండి. మాకు కాంపిటీషన్ ఏమి లేదండి. వాళ్ళ తర్వాత వచ్చిందంట ఆవిడ. అదే అది ఎందుకు నేను చెప్పొస్తున్నానంటే, ఒకసారి సత్యం గారు ఏం చేశారంటే కబురు చేశారు, అమ్మ జానకమ్మ గారు ఊర్లో లేరు, అర్జెంటుగా షూటింగ్ కావాలంట, రమణని అమ్మ పాడతావా, నువ్వు ఒక ట్రాక్ పాడాలి అన్నారు. అలాగే మాస్టర్ గారండి తప్పకుండా పాడతాను. ఈ ఎల్లమ్మ తల్లే ఇలా వస్తుంది పాట. పాడేశానండి. అమ్మ ఇదే ఉంచేద్దామని ఉంచేశారు. ఆ పాట ఉంచేశారు. మళ్ళా నెక్స్ట్ పాట కూడా ఆ పాట ఉంచి మళ్ళా తెలుగులో నన్నే ఉంచేశారు. ఆ పాట అదే ఉంచేశారు. రత్న దీప అనుకుంటే కన్నడ ఉంది. కన్నడలో అవును అవును అవును. పాటలు కూడా టైటిల్స్ లో పేరు తీసేసిన రోజులు ఉన్నాయా? వేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని చేయలేదండి, కొన్ని చేశారు తెలియక. వాళ్ళు చేయలేదండి ప్రొడక్షన్. ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు కామెడీ పిక్చర్ లో 10 పిక్చర్స్ లో పాడానండి నేను. దాంట్లో ఆయనకే తెలియదు రండి. ఒకసారి ఇలాగా చాదస్త మొగుడు చెలాకి పెళ్ళంలో మన శ్రీలక్ష్మి గారి పద్యాలు చెలియో చెలకో ఉంటాయి, అది 2 to 9 వేశారు. 2 to 5 లోనే పాడేశాను నేను. అంటే ఈజీగా ఉంది నాకు పాడేశాను. పాడేసిన తర్వాత జి ఆనంద్ గారు ఒకసారి, ఆయన ఎప్పుడు పాపం మాట్లాడుతూ ఉండేవారండి ఫోన్ చేసి. ఆయన నేను చాలా పాడేవండి. ఏం చేశారు రమణ గారు, చిత్ర గారు చూసారా ఎంత చక్కగా పాడారో పద్యాలు. ఏమండి నేను ఆవిడ పద్యాలు పాడటం ఎప్పుడు వినలేదండి, పాటలు మాత్రం చాలా బాగా పాడతారు ఆవిడ. అంటే ఏ పిక్చర్ అండి అని అడిగానండి. ఇదిగో చాదస్తపు మొగుడు చెలాకి పెళ్ళు. అయ్యో అది నేను పాడానండి. పద్యాలు 5-6 పద్యాలు పాడాను, పైగా ఒక పాట కూడా పాడాను నేను. అలాగా అండి. మరి మీ పేరు లేదు. ఓకే.
అనేటప్పటికల్లా ఇదే ఉక్కు సంఖ్యలు పాడటానికి వెళ్ళాను. కోటి గారు రికార్డింగ్కి, రేలంగేశ్వరరావు గారు ఉన్నారు. ఏమండి నా పేరు వేయలేదండి, నేను అన్ని పద్యాలు హై పిచ్లో పాడానండి. ఏంటండి అమ్మా, ఏమనుకోకమ్మా, సారీ అమ్మా, ప్రొడక్షన్ వాళ్ళు మారిపోతున్నారమ్మా, ఏమనుకోకండి అమ్మా. అలాగే పూల రంగుల్లో వాణిశ్రీ గారికి పాడాను, అప్పుడు వేశారండి. పల్లవి మాత్రం నాది ఉంచి చరణం ఎవరిదో పెట్టేశారు. మళ్ళీ నేను అడిగాను కదా ఎందుకు వేయలేదని చెప్పి, అప్పుడు నా పేరు వేసేసారండి. వాణిశ్రీ గారికి మన అల్లరి అల్లుళ్ళు పాడానండి. మచిలీపట్నం మాయ బజార్ అది పాట. చిన్నపట్నం అది బాగుంటుందండి. వాణిశ్రీ గారికి నేను పాడాను. మా మీనా గారికేమో చిత్ర గారు పాడారు. బాలు గారు నేను పాడానండి. దేవదాసు మళ్ళీ పుట్టెళ్ళు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు చివరికి రామకృష్ణ గారు నేను హమ్మింగ్స్ అండి. వింత కథలో కూడా పాడానండి. ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడినారు. అవునమ్మ గారిని ఎలా మర్చిపోయారు ఇండస్ట్రీ అసలుకి? వాళ్ళ తప్పు కాదండి, నా తప్పే. నా తప్పంటే నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు నేను అది పాడానండి ఇది పాడానండి అని ఎప్పుడు నేను చెప్పలేదండి. వాళ్ళు ఏమైతే ఇస్తున్నారో చెప్తే కదండి వాళ్ళకి ఒక ఐడియా ఉండేది. రాజేశ్వరరావు గారు మాత్రం చల్లని తల్లిలో 2 పాటలు పాడించారండి. వాహిమాం శ్రీరామ అంటే అది అంజలి గారికో ఎవరికో తెలియదండి, అది పాడించారండి. అందరూ నన్ను బాగానే రాధిక గారు శాంతి నివాసం పాడానండి. తర్వాత మార్చండి మన చట్టాన్ని, చిట్టి పొట్టి బాబుకు చిన్నారి జోల ఊపండి ఊపండి ఉయ్యాలలో వాయిస్ బాగులేదండి. సుశీల గారు నేను బాలు గారు అనుకుంటా. చాలా చక్రవర్తి గారి దగ్గర అయితే ఎన్ని పాడాను నాకే తెలియదండి. రేపటి పౌరులం ఇది మన శైలజ నేను. బావా బావా పన్నీర్లో నల్లా పూసల దండ చందమామ ఆవిడేమో నేను వెస్టర్న్ టైప్ పాడాను, అమ్మాయేమో మామూలు టైప్ పాడింది శైలజ. శైలజ నేను ఎన్నో పాడాను. మన విజయ్ బాపునిడి గారు అందరూ నన్ను మర్చిపోలేదండి. ఆయన మహానుభావుడు విజయ్ బాపునిడి గారు. ఎన్ని సంవత్సరాలు అంటే అమ్మా మీకు? నాకండి ఇప్పుడు 75. ఇప్పటికి మీరు మాట్లాడే తీరు ఒకలాగుంది, పాట ఎత్తితే ఇంకొకలాగుంది వాయిస్. నాకు ఆల్మోస్ట్ చాలా మందికి గొంతులు పోయినాయి మీ వయసులో ఉన్న. ఇప్పుడు మీది మటుకు ఆ బేస్ చూడండి అలానే వస్తుంది. అలాగా టిఎంఎస్ గారు పాడుతున్నామండి, నాకు ఎంత సంతోషం. టిఎంఎస్ గారు నేను పాడుతున్నామా అని, అమ్మా నీ పేరేంటో నాకు తెలీదు అమ్మ ఏమండి మీతో పాడే అదృష్టం నాకు కలిగిందండి. ఇలాగా నా పేరు రమణ అండి. ఆహా నేను బాగా పాడానమ్మా. అమ్మో మీరు అడుగుతున్నారు ఏంటండి? కాదమ్మా నేను డబ్బింగ్ పిక్చర్ చాలా పాడాను, తమిళ్ టు తెలుగు స్ట్రైట్ పిక్చర్ నీతోనే ఫస్ట్ ఇది పాడేది. లిరిక్ బాగుండాలి కదమ్మా. అయ్యో చాలా బాగా పాడారండి, చాలా సంతోషం అండి మీతో పాడినందుకు. లేడీ సింగర్స్ మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళంటే అమ్మో ఆవిడ గురించి మీకు తర్వాత చెప్తానండి. జానకమ్మ గారు, మన సుశీలమ్మ గారు దేవతలండి. నన్ను జానక్ గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ ఏంటండి అసలు నన్ను ఘంటసాల గారి దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసింది సుశీలమ్మ గారండి. డివోషనల్ ఫస్ట్ సాంగ్ నేను పాడానంటే గంధము పూసే వేళ కమ్మని మేనా. ఆవిడ మేము ఒక రికార్డింగ్కి వెళ్ళామండి, నిజంగా మహా తల్లులండి వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ నేను నన్ను పరిచయం చేయాల్సిన రమణే కావాలని అడగాల్సిన పని లేదండి, వాళ్ళు మహా తల్లులు అండి. లాస్ట్ పాడిన పాట ఏంటి సినిమా తెలుగులో? మీరు సినిమా లాస్ట్ మేజర్ చంద్రకాంత్. ఓకే, ఏ సాంగ్? సుఖీ భవ చిరాయువై
సుఖీ భవా. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్ళుగా ఉండి పొమ్మని. సుఖీ భవా చిరాయువై సుఖీ భవా. సూపర్ పాట అండి ఇది. అదండి ఏంటి అది? నాకు కీరవాణి గారు ఉమ్. నన్ను చాలా పాడించారండి. వారికి ఉన్న పిక్చర్స్ లో అబ్బాయి గారిలో పాడాను. ఇంకా అయినా ఏది అవకాశం వచ్చినా కీరవాణి గారు, అలాగే వాసురావు గారు, హనుమంతరావు గారు, ఉమ్. రాజేశ్వరరావు గారు, అన్నయ్య గారు, ఉమ్. ఒక్కళ్ళ అబ్బాయి కాదు. గారిలో కూడా సాంగ్స్ అన్ని సూపర్ ఉంటాయి. అవునండి. తడికెందుకు కదిలి తడికెందుకు కదిలి అదిరిందా ఏదో ఉంటాయి, నాకు సరిగ్గా తెలియదు అది. మరి ఈ రొమాంటిక్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలా ఉంటది మేల్ సింగర్స్ తో? అప్పుడు అంతా పక్క పక్కన ఉండే పాడాలి కదా. అవునండి. ఆ? ఒకే ఇబ్బందికరంగా కూడా ఉంటది. ఏమీ లేదండి అప్పుడు ఆ. వాళ్ళందరూ కూడా ఇబ్బందికరం లేదు. మరి మరి ఆ పాట వచ్చినప్పుడు వాళ్ళెవరో మేమెవరో మా పాట పోర్షన్ నేను పాడేస్తానండి. ఉమ్. మిగతా అప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను. ఒకరైతే రికార్డింగ్ లో ఒకరు అడిగారు నన్ను, ఏంటండి రమణ గారు అయ్యోని ఉంటారు ఏంటండి, హుషారుగా ఉండరు ఏంటండి. ఒక ఆయన వచ్చి హుషారంటే ఎలా ఉండాలి అని అడిగారు. ఒక ఆయన, ఆ అమ్మాయి పాటలో హుషారు చూపిస్తుంది, మిగతా అప్పుడు ఎందుకు అయ్యా హుషారు, ఉమ్. ఆ పాటకు సిచ్యుయేషన్ తగ్గట్టుగా అమ్మాయి పాడుతుంది. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు అంతే. ఇచ్చేదాన్ని బట్టి మనం కూడా ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు ఆ ట్యూన్ బట్టి ఆ లిరిక్ ని బట్టి మనం ఏమేమి వెయ్యాలో అలాగే పట్టిందల్లా బంగారంలో ఉమ్. నువ్వెక్కడ ఉంటే అక్కడ బంగారం, నేనెక్కడ ఉంటే అక్కడ సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం. ఘంటసాల గారు Hmm. మ్యూజిక్, ఎల్ఆర్ ఈశ్వర్ గారు, నేను